ఎన్ని విధమైనటువంటి వాంఛలను మనం పెంచుకుందుమో మనసు అంత మాలిన్యంగా మారిపోతుంది. The more and more of desires you have, the mind will be polluted. కల్మషమైపోతుంది. It will be polluted. కనుకని కల్మషమైనటువంటి మనసుతో భగవంతుని ఏమాత్రం కూడాను మనం చింతించలేము. With a dirty mind, you cannot think of God in any way. కనుక మన సాధనలన్నీ కూడాను All our spiritual దైవ practices, నిమిత్తమే చేయవలసినటువంటి సాధనలే. all spiritual practices must be నీవు undertaken for God. ఉద్ధరించుకోవాల్సిందే కానీ మరొకరు నిన్ను ఉద్ధరించేటువంటి వారు లేరు. You have to emancipate yourself. No one else can help ఉద్ధరేణ you. ఆత్మానాం తనను తాను ఉద్ధరించుకోవాల్సిందే. You have to emancipate yourself. గైడ్ పోస్ట్ ఉంటుండాలి. Here is a guidepost. ఇటువైపున పోతే చిక్బడాపురం అంటుంది, This side Chikbalapur, ఇటువైపు పోతే బెడతూర్ అంటుంది, that side Beltur, ఇటువైపున పోతే కృష్ణరాజపురం అంటుంది. this side Krishnarajapuram. పేర్లంతా రాసి ఉంటుండాలి. All names are written. గైడ్ పోస్ట్ కేవలం మార్గమును నిరూపింపచేస్తుండదే కానీ నడచవలసింది నీవే. Guidepost shows only indications. You have to tread the path. నడచవలసింది నీవే. You have to walk the distance. అదే విధంగానే Likewise. ఎన్ని గ్రంథములు చదివినా ఎన్ని విధమైనటువంటి సాధనలు చేసినా నీవు మొట్టమొదట దైవ చింతన నిర్మలమైనటువంటి హృదయంలో చేర్చుకోవాలి. Therefore, you may go through the sacred text and undertake spiritual practice, but you should have pure heart and కానీ think of the Lord.